మనుషులందరిలో లోపాలు ఉంటాయండి, కానీ మనం మంచి కోణంతో చూడాలి, మంచి కోణంతో చూడాలి. కొంతమందిని ఒక కోణంలో చూస్తూ ఉంటారు, వాళ్ళు అలాగే కనపడతారు. మనం చూసే కోణాన్ని బట్టే అవతల వాళ్ళు కనపడతారు. నువ్వు మంచి కోణంలో మంచి మనసుతో చూడు, మంచి కోణంలో చూడు, అతను మంచిగానే కనపడతాడు. నీ కన్ను చెడిపోయినప్పుడు ఎదుటివాడు కూడా చెడ్డవాళ్ళగా కనపడతాడు. అందుకని బైబిల్ చెప్తుంది కదండి, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చీకటమయమైపోయి ఉండును అన్నాడు. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం వెలుగుమయమై ఉంటుంది. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా నీకు మంచిగానే కనపడతారు. అంటే నీ చూచే చూపులు కారణంగానే, నీ చూచే చూపును బట్టి ఎదుటివాడు కనపడతాడు తప్ప, నీ చూపులు బాగలేనప్పుడు అవతల వాడిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కనుక చూపులు బాగుండాలని ఈ సమయంలో మీకు నేను తెలియజేస్తున్నానండి.